అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఏం అడిగారు? ఒకటే దాంట్లో బఫెట్, నెక్స్ట్ ఈ టిఫిన్ ప్లేట్లు, నెక్స్ట్ ఈ సిట్టింగ్ ప్లేట్లు. సిట్టింగ్ ప్లేట్లు అంటే కింద కూర్చొని తింటాం. బఫే ప్లేట్ అంటే ఏంది? నార్మల్గా ఇట్లా చేతిలో పట్టుకొని తినగలుగుతాం. బఫే ప్లేట్లో చేతిలో పట్టుకొని తినేది బఫే ప్లేట్. తర్వాత ఏంది వచ్చేది? సిట్టింగ్ ప్లేట్, అంటే కింద కూర్చొని తింటారు. అంటే ఎక్కువ మెస్లల్లో, హోటళ్ళల్లో పెట్టే ప్లేట్ ఇది అన్నట్టు. తర్వాత ఏంది? టిఫిన్ ప్లేట్. ఈ 3 రకాలు ఉంటాయి అన్నట్టు జనరల్గా. అందరు అడిగేది ఏంటంటే ఒకటే మిషన్లో ఈ 3 రకాలు, అంటే బఫే, టిఫిన్, సిట్టింగ్ అన్ని కావాలి అని అడుగుతారు. అన్ని ఒకటే మిషన్లో చేసుకోవాలంటే ఇదే మిషన్, సింగిల్ డై మిషన్ ఇది. జనరల్గా ఇలానే డబల్ డై కూడా ఉంటాయి. డబల్ డై అంటే ఏంది? ఇట్లాంటిది ఇంకోటి వస్తుంది సేమ్ ఫ్రేమ్లా, ఇంకోటి వచ్చి డై కూడా ఇంకోటి వస్తుంది. అంటే డబల్ డైలు ఏంటంటే ఇద్దరు చేసుకోవచ్చు, డబల్ డైలు ఇద్దరు చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు ఇల్లు ఏంటంటే ఈ బఫేలో కూడా మనం ఏ డై అంటే డై పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఇవన్నీ ప్లేన్ డైలు అన్నట్టు. ఈ ప్లేట్లు అన్నీ ఏవైతే ఉన్నాయో ప్లేన్ డైలో చేసిన ప్లేట్లు అన్నట్టు. ఓకే. తర్వాత ఏంది? నెక్స్ట్ జిగ్జాగ్ ఉంటుంది. అంటే ఇట్లా జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఈ డిజైన్ ఉంది కదా, దీన్ని జిగ్జాగ్ అంటారు. ఇట్లా డిజైన్ కావాలంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఏ మెటీరియల్ అయినా పెట్టవచ్చు ఇందులో. ఈ మిషన్స్లో మనం ఏ మెటీరియల్ అయినా పెట్టవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. అయితే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే బఫే ప్లేట్లకైతే ఓకే మిషన్, కాకపోతే ఈ టిఫిన్ ప్లేట్ ఉంది కదా, ఇప్పుడు టిఫిన్ ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్ ఉన్నాయి కదా, ఈ టిఫిన్ ప్లేట్కి సిట్టింగ్ ప్లేట్కి ఏంటంటే మనకి ఆటోమేటిక్ మిషన్లు వచ్చేసినాయి. ఆటోమేటిక్ మిషన్ అంటే ఏంది? ఇది ఆటోమేటిక్ మిషన్. ఇప్పుడు ఈ టిఫిన్ ప్లేట్కి ఆటోమేటిక్ మిషన్ అన్నట్టు. అంటే ఏమైంది ఇలా? అంటే దీంట్లో ఏమవుతుంది? ఇప్పుడు టిఫిన్ ప్లేట్కి మనము ఈ మిషన్లో ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి రోల్ అవుట్ పెడుతున్నాం. ఇట్లాంటి రోల్ అవుట్ వెనకాల పెడితే స్విచ్ చేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా ప్లేట్లు వస్తున్నాయి. ఓకే. అట్లనే సిట్టింగ్ ప్లేట్ కూడా సపరేట్ ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది. సిట్టింగ్ ప్లేట్ మిషన్ ఎట్లుంటుంది అంటే 6 రోల్లో పెట్టవచ్చు ఒకటే మిషన్లో. దీంట్లో రావు. ఈ టిఫిన్ ప్లేట్ మిషన్ అన్నట్టు. ఇల్లు ఏంటంటే ఇప్పుడు 8 ఇంచ్ మిషన్ ఇది. 8 ఇంచ్ మిషన్లో ఏంటంటే దీనికంటే చిన్న సైజులు అన్నీ చేసుకోవచ్చు. ఇలా మ్యాక్సిమం సైజ్ 8 ఇంచెస్ అన్నట్టు. దీనికంటే చిన్న సైజ్ 7 ఇంచెస్, 6 ఇంచెస్, డోనా పానీపూరి కప్పులు ఇవన్నీ కూడా ఇదే మిషన్లో చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఏమవుతుంది? టిఫిన్ ప్లేట్కి ఇలా చేస్తారు జనరల్గా అందరూ. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే టిఫిన్ ప్లేట్ కానీ, పానీపూరి కప్పులు కానీ, లేకపోతే మిర్చికి ఇంకొంచెం చిన్న ప్లేట్ ఉంటుంది, అవన్నీ ఈ మిషన్లో చేస్తున్నారు అన్నట్టు. అంటే దీంట్లో ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఈ టిఫిన్ ప్లేట్ని ఇలా రెడీ చేస్తే మనకు ఖర్చు తక్కువ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ దీంట్లో మనం వాడే మెటీరియల్ ఏంది? ఇట్లా రోల్ వాడుతున్నాం. అంటే ఏంది? ఇలా రోల్ ఎక్కిస్తున్నాము, స్విచ్ చేస్తున్నాము, ప్లేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనిషి అవసరం లేదు దీనికి. అదే మనము ఇలా చేయాలంటే రోల్ పెట్టలేం కదా, ఈ రోల్ అయితే పెట్టలేం కదా. ఏం చేయాలి దీంట్లో? ఇట్లాంటి కటింగ్ పీస్ పెట్టాలి. ఈ కటింగ్ పీస్ ఎట్లా వస్తుంది మనకి? ఈ రోల్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఈ రోల్ మనకు అమ్ముతారో, రా మెటీరియల్ అమ్మేటోళ్ళు, వాళ్ళే ఇట్లా కట్ చేసి ఇవ్వాలి. ఇది కట్ చేసి మనకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర కటింగ్ మిషన్ ఉంటుంది, ఆ కటింగ్ మిషన్లో కట్ చేసి ఇవ్వాలి. అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు రోల్ ఉత్తికి ఇవ్వమంటే ఒక రేట్ ఇస్తాడు. అదే దాన్ని ఇట్లా కట్ చేసి ఇవ్వాలంటే ఆ కట్ చేయడానికి అయిన ఖర్చు కూడా మన మీదనే వేస్తాడు కదా. ఫర్ సపోజ్ ఒక ఆటోమేటిక్ మిషన్ ఉంది. ఆటోమేటిక్ మిషన్లో మీరు టిఫిన్ ప్లేట్ తయారు చేయాలనుకుంటున్నారు. మీకు రోల్ దొరుకుతుంది, కేజీల దాకా దొరుకుతుంది. నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఒక ప్లేట్ తయారు చేయడానికి మీకు దీని రా మెటీరియల్ వచ్చేసి ఒక 50 పైసలు పడ్డది అనుకోండి. అదే మీకు కట్ చేసి ఇస్తే 60 పైసలు తీసుకుంటాడు, 10 పైసలు ఎక్కువ తీసుకుంటాడు కట్ చేసి ఇచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇలా మీకు ఏంది 50 పైసలకు రా మెటీరియల్ దొరుకుతుంది. 1 పైసా కరెంటు, 1 పైసా ట్రాన్స్పోర్టు, 1 పైసా రెంటు, 1 పైసా లేబర్ దేనికి ప్యాకింగ్ అంతే. మొత్తం కలిపి 50 పైసలకు మీకు ఒకవేళ రా మెటీరియల్ వచ్చినట్టయితే, ఈ రేట్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు, రా మెటీరియల్ రేట్ పెరుగుతుంటే తగ్గుతుంటుంది. ఫర్ సపోజ్ 50 పైసలకు రా మెటీరియల్ వచ్చినట్టయితే 4 పైసలు ఖర్చు, 4 లేదా 5 పైసలు ఖర్చు, అంటే 55 పైసలు ఇలా టిఫిన్ ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్ అనేది 55 పైసలకు రెడీ అయింది. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు, మీరు ఇలా చేస్తున్నారు ఆటోమేటిక్. ఓకే, ఇది మీరు తీసుకోరు. ఇప్పుడు మీరేంది సెమీ ఆటోమేటిక్లో చేస్తున్నారు. ఇప్పుడు మీకేంది 60 పైసలకు షీట్ వచ్చింది. ఇల్లు ఎంత తయారైంది? మీకు 55 పైసలకు రెడీ అయిపోయింది. మీకు ఏమైంది? ఇలా షీట్ 60 పైసలకు దొరికింది. ఇలా ఇంకా మనిషి చేయాలి కాబట్టి ఆ మిషన్ ఆన్ చేయండి కొంచెం. కొంచెం జరగండి. ఇలా ఏంది మనిషి తయారు చేయాలి. మీరు ఏంది ఇట్లా ఒక్కొక్క షీట్ పెడుతుంటారు. ఇట్లా ప్లేట్ తయారు చేస్తుంటారు. ఇట్లా అంటే మీరు ఏంది
ఒక్కొక్క షీట్ పెట్టి ప్లేట్ తయారు చేస్తున్నారు. అంటే 2 ప్లేట్లు చూడనీకి అయితే సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్లేట్ ఇది మీరు తయారు చేసారు అనుకోండి ప్లేట్. ఇప్పుడు 2 ప్లేట్లు చూడనీకే సేమ్ ఉన్నాయి. బంద్ చేయను రంజా. 2 ప్లేట్లు చూడనీకే సేమ్ ఉన్నాయి. కానీ మీకేంది 55 పైసలకు తయారైంది, మీకేంది 60 పైసలకు షీట్ దొరికింది. మీకు ఇల్లు తయారు చేయాలంటే 15 పైసల ఖర్చు వస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని మీరు పెట్టి మనిషితోనే చేయాలి కాబట్టి ఓవరాల్గా కరెంట్ అన్ని కలిపి ఇలా 15 పైసల ఖర్చు వస్తుంది. ఇలా 5 పైసల ఖర్చుతోనే అయిపోయింది, ఇలా 15 పైసలు అయింది. అంటే మీకు ఎంత అయింది? 55 పైసలకు ప్లేట్ తయారైంది. మీకేమైంది? 75 పైసలకు ప్లేట్ తయారైంది. 55, 75. అయితే ఇట్లా తయారు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? మీ ఏరియాకి వచ్చి 75 పైసలకు ప్లేట్ అమ్ముతారు. 20 పైసలు వాళ్ళు లాభం పెట్టుకుంటే 75 పైసలు అవుతుంది కదా. ఆ 75 పైసలకు మీ ఏరియాలో అమ్ముతారు ప్లేట్లు. మీకు తయారైందే 75, మీరు 20 పైసలు లాభం పెట్టుకుంటే ఎంత అవుతుంది? 95 పైసలు అవుతుంది. ఇప్పుడు మీరు 75 చెప్తారు మార్కెట్లో, మీరు 95 పైసలు చెప్తారు. ఎవరి దగ్గర కొంటారు మార్కెట్లో? 75 పైసలు. మీరు తయారు చేసారు కానీ లాభం లేదు. ఎందుకు? వాటికి ఆటోమేటిక్ వచ్చినాయి కాబట్టి. సేమ్ సిట్టింగ్ ప్లేట్ కూడా అంతే. దాన్ని కట్ చేసి ఇచ్చినందుకు రేట్ ఎక్కువ పడుతుంది మీకు. ఇంకోటి మీరు మనిషిని పెట్టి చేయాలి కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే ఆటోమేటిక్గా చేసిన వాళ్ళు మీకంటే తక్కువ రేట్లో ప్లేట్ ఇచ్చేయగలుగుతారు. అంటే ఈ మిషన్లో మీరు అన్ని డైలు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుంది? బఫే చేస్తున్నారు. టిఫిన్ కానీ సిట్టింగ్ కానీ చేస్తే మీకు ఇందులో వర్కౌట్ అవ్వట్లేదు. టిఫిన్ సిట్టింగ్ చేంజెస్ చేసుకునే ఆప్షన్ ఉన్నా కానీ ఈ జనరేషన్లో ఆటోమేటిక్గా అందరు చేస్తారు కాబట్టి ఇలా మీరు టిఫిన్ కానీ సిట్టింగ్ కానీ చేసినా గిట్టుబాటు కాదు. మిగిలిన ఆప్షన్ ఏంది మనకి? ఇక బఫెట్ ప్లేట్ ఒక్కటే మిగిలింది. బఫే ప్లేట్ ఒక్కటే ఇందులో చేసుకుంటే బెటర్, మనకు గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు ఈ బఫే ప్లేట్ మిషన్లో కూడా ఏందనంటే మీకు ఒక డై ఉంది, ఒక మనిషి ఉన్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేట్ వస్తుంది. బఫే ప్లేట్ కూడా ఒక్కోసారి ఒక్కో ప్లేట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో లేటెస్ట్ మోడల్ ఎట్లా వచ్చినాయంటే ఇప్పుడు ఈ మిషన్ ఉంది,